కోర్టులు కూడా చెప్పినాయి కదా సార్, సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టుంది 90 రోజుల్లోగా స్టేట్లు ఏమన్నా బిల్లు చేసి పంపిస్తే ఆమోదించాలి, లేకపోతే రిజెక్ట్ చేసినామన్న చెప్పాలి కానీ అట్టి పెట్టుకొని ఉండడానికి లేదు అని. కానీ ఇక్కడ వీళ్ళు బిల్లు చేసి పంపించారు, దాని మీద ఒక నిర్ణయం రాకముందే మళ్ళీ ఇలా ఆర్డినెన్స్ తీసుకొని వస్తే వీళ్ళు కోర్టులని వాళ్ళని కోర్టుల వైపుకి పోకుండా ఆర్డినెన్స్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఇదే పెద్ద రాజకీయ డ్రామా. ఇప్పుడు చాలా స్పష్టంగా మొన్న తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు 5 ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పింది, 1 నెలలో గవర్నర్ గారు 3 నెలల్లో రాష్ట్రపతి గారు అసెంట్ అని ఇవ్వాలి, రిజెక్ట్ అన్న చేయాలి, అప్హోల్డ్ అన్న చేయాలని చెప్పారు. ఇవి 3 కూడా అయినాయా లేదా అనేటువంటిది ఆలోచన చేయాలి. రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించి ఒకవేళ 3 నెలలు అయింది అనుకోండి, మీరు దీన్ని పరిశీలించిన విధానం ఏది? అవి వెనక్కి తీసుకొచ్చుకోవడానికి మరి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పుడు అమల్లో ఉన్నట్ట అనేటువంటి పరిశీలన చేయాలి కదా. మీ రాజ్యాంగ నిపుణులతో మీరు మాట్లాడాలో లేదా అనేటువంటిది చాలా స్పష్టత అవసరం. ఇదంతా కూడా స్పష్టత లోపించింది. కాబట్టి డీమ్డ్ అసెంట్ అవుతాయా ఇప్పుడు ఆ బిల్స్? రాష్ట్రపతి గారు సంతకం పెట్టలేదు, అసెంట్ ఇవ్వలేదు.